మేడం వాళ్ళు Okay, good morning students. Today class is second unit revision problem number 1. అంటే మనం చేసిన 22 ప్రాబ్లమ్స్ కాక ఇంకా ఈ టెస్ట్ పేపర్ లో ఉండే ప్రాబ్లమ్స్ తీసుకున్నామమ్మా. ఇక్కడ ఈ ప్రాబ్లమ్స్ ఐ థింక్ మనం చేయలేదు అనుకుంటున్నాను. చేసామా? ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఉన్నాయా మనం తీసుకున్న దాంట్లో? Arjun is working in a public sector undertaking with the following payments. Compute taxable salary, basic pay 18,000 per month, DA rupees 12,000 per month, part of salary. Third వచ్చేసి bonus 20% in salary. Fourth వచ్చేసి commission on turnover rupees 40,000. City compensatory allowance rupees 750 per month. Sixth, entertainment allowance rupees 1,000 per month. Seventh, medical allowance rupees 800 per month. House rent allowance rupees 4,000 per month. Rent paid at Hyderabad. ఇక్కడ వీడు క్లారిటీ ఇచ్చాడు చూడండి. రెంట్ పెయిడ్ అట్ హైదరాబాద్ పర్ మంత్ 2,500. ఓకే, రెంట్ అలవెన్స్ ఏమో 4,000 వచ్చింది, బట్ వాళ్ళు పే చేసేది 2,500. నెక్స్ట్ 9th పాయింట్, ఫ్రీ యూజ్ ఆఫ్ మోటార్ కార్ ఆఫ్ 1.8 లీటర్ సిసి. LIP అంటే life insurance premium paid by the employer 18,000. Next 11th point, employee and the employer's contribution to RPF 48,000 each, and interest credited thereon 13% rupees 39,000. అర్థమవుతుందా? ఇది అన్నమాట. ఇక్కడ ప్రాబ్లం చూస్తూనే మనకు కొన్ని పాయింట్స్ అన్ని గుర్తుండాలి నాన్న. ఇంతవరకు అంటే ఈ ప్రాబ్లం ఒక్కటి చాలు, ఈ యూనిట్ మొత్తం రివిజన్ అవుతుంది. ఎందుకు చెప్పండి? ఇక్కడ ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ ఉంది, తర్వాత ఆర్పిఎఫ్ ఉంది, తర్వాత హౌస్ రెంట్ ఉంది, అన్ని ఉన్నాయన్నమాట. అన్ని ప్రాబ్లమ్స్ ఒకే చోట అన్ని ఉన్న టాపిక్ అంతా కూడా ఇక్కడ ఉంది కాబట్టి ఈ ప్రాబ్లం ఒకటి చేసుకున్నా సరిపోతుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏంటి? taxable salary of Mr. Arjun for the assessment year 2012-13. Salary under section 17-17 within bracket 1. What is the amount? Basic salary 18,000 into 12. 18,000 into 12 is 2,16,000. Then next DA 12,000 into 12. 1,44,000. Okay, next bonus 2,16,000 plus దేనిపైన బోనస్ వచ్చేసి, బోనస్ ఎంత అంటున్నారు? 20% in salary. Salary అంటే what is the meaning? Salary means basic pay plus DA. Basic pay plus DA. Okay nama, basic pay plus DA, that is 3,60,000 into 20/100, 72,000. Then next, commission on turnover 40,000. Then next, excess of employers contribution to RPF over 12% of employees salary. Okay na? ఇక్కడ ఏం చెప్తున్నారు? 48,000 అని అంటున్నారు. 48,000 12% శాలరీలో 12% తీసుకొని ఈ 48,000 కంపేర్ చేస్తాం అనమాట. కంపేర్ చేస్తాము అని అంటే వాడు జనరల్ గా కాంట్రిబ్యూషన్ 48,000 అంటున్నారు. దెన్ నెక్స్ట్ 12% ఆఫ్ ఎంప్లాయర్స్ శాలరీ, 12% ఆఫ్ ఎంప్లాయర్స్ శాలరీ. వాట్ ఇస్ ద శాలరీ? శాలరీ మీన్స్ అంటే ఏంటి? ఇక్కడ బేసిక్ శాలరీ ప్లస్ డిఏ. బేసిక్ ప్లస్ డిఏ రెండు కలుపుకుంటే 4 lakhs. 4 lakhs into 12/100. 4 lakhs into 12/100. That is the 48,000. అంటే ఎగ్జాక్ట్లీ 12% ఉంది. మొత్తం టోటల్ గా ఎగ్జంప్షన్ అన్నమాట. సో ఇక్కడ ట్యాక్స్ పడే అమౌంట్ లేదు. సో
దాన్ని ఏమంటున్నాం? నిల్ అంటున్నాం. ఓకే. ఎక్సెస్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ క్రెడిటెడ్ ఆర్పిఎఫ్ బ్యాలెన్స్ ఓవర్ 9.50. ఇక్కడ ఏం చెప్తున్నారు? 13% కు వచ్చేసి 39,000 అయితే లెస్ 9.5% అంటున్నాం. What is the amount of 9.5%? 39,000 into 39,000 by 13 into 9.5 వేసుకున్నారంటే మీకు 28,500 వచ్చిందమ్మా. అమౌంట్ ఎంత అండి? 28,500. 28,500 అంటే 10,500. Difference is 10,500. Now the total is 4,82,500. 4,82,500. Then allowances is under section 17(3). City compensatory allowance 750 into 12, 9,000. Entertainment allowance 1,000 into 12, 12,000. The next ఇక్కడ చూడండి, సరిపోతుంది కదా. మెడికల్ అలవెన్స్ 800 into 12, 9,600. దెన్ నెక్స్ట్ హౌస్ రెంట్ అలవెన్స్. యాక్చువల్ గా హౌస్ రెంట్ అలవెన్స్ ఎంత అంటున్నారమ్మా? 4,000 into 12 వేసుకుంటే 48,000. 4,000 into 12, 48,000. Then next exemption, less exemption. Exemption అంటే ఏమేం తీసుకోవాలి ఇక్కడ? ఎగ్జంప్షన్ అంటే ఏం తీసుకుంటాము? 3 points కంపేర్ చేసి విచ్ ఎవర్ ఈజ్ లీస్ట్ అని అంటున్నాం. విచ్ ఎవర్ ఈజ్ లీస్ట్. ఓకేనా? 40% ఆఫ్ శాలరీ, దెన్ యాక్చువల్ హెచ్ఆర్ఏ, దెన్ రెంట్ పెయిడ్ మైనస్ 10% శాలరీ. ఓకే కదమ్మా? ఇక్కడ ఏంటి? ఇది మనం చెప్పుకున్నాం అనుకుంటా, చెప్పినట్టే ఉన్నాను, అయినా పర్లేదు ఒకసారి చూసుకోండి. మన ఎగ్జాంపుల్ కూడా మీకు ఒక ఇది చెప్పాను. రివిజన్ అంటే అంతే, ఒక ఆల్ టాపిక్స్ కవర్ అయ్యేటట్లు ఒక ప్రాబ్లం తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే కదా? ఇక్కడ చూడండి, 40% ఆఫ్ శాలరీ అంటే 4 lakh into 40% అంటే 1,60,000. దెన్ యాక్చువల్ హెచ్ఆర్ఏ 48,000. నెక్స్ట్ రెంట్ పెయిడ్ మైనస్ 10% శాలరీ. రెంట్ 2,500 into 12 వేసుకుంటే 30,000 మైనస్ 10% శాలరీ అంటే 4 lakh into 10,500 వేసుకుంటే 40,000. ఆ 40,000 అంటే ఇక్కడ మైనస్ వాల్యూ వచ్చింది కాబట్టి దట్ ఈస్ ఏమని చెప్తున్నాం? 0. సో విచ్ వన్ ఈజ్ హైయెస్ట్ అంటే ఇక్కడ 0. 0 నుంచి మనం ఇంకేం తీసేసినా మనకు సేమ్ అమౌంట్ వస్తుంది కాబట్టి ఇక్కడ ఎగ్జంప్షన్ వచ్చేసి ఏమీ లేదు. సో యాజ్ యూజువల్ గా తీసుకుంటాం అన్నమాట. ఏంటి? 48,000. ఇప్పుడు అలవెన్సెస్ అన్ని టోటల్ చేస్తే 78,600. దెన్ నెక్స్ట్ పెరిక్విసైడ్స్ అంటున్నాం. పెరిక్విసైడ్స్ లో వచ్చేసి ఫ్రీ యూజ్ ఆఫ్ మోటార్ కార్. ఫ్రీ యూజ్ ఆఫ్ మోటార్ కార్, దీన్ని ఏ సీసీ అయినా, ఎంత సీసీ ఉన్నా జనరల్ గా ఎంత వరకు? 2,400 per month అంతే అన్నమాట. ఒక 1 month కి ఎంత వస్తుందమ్మా? 2,400 మాత్రమే అని చెప్తున్నాం. 2,400 into 12 వేసుకుంటే 28,800. నెక్స్ట్ LIP paid by the employer. Paid by the employer 18,000. ఇవి రెండు యాడ్ చేసుకుంటే ఎంత వస్తుందమ్మా?
ఇక్కడ వచ్చేసి 46,800. ఓకే, ఇదంతా టోటల్ చేస్తామంటే టోటల్ వచ్చేసి 6,07,900. 6,07,900. Deductions under section 16, that is gross salary అంట. 16 ప్రకారం ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ నాట్ డిడక్టెడ్. ఎందుకు? టు నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి. అర్థమవుతుందా? ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ అనేది డిడక్ట్ ఛాన్స్ ఉండదు. ఎవరికి మాత్రం ఉంటుంది? గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి మాత్రమే ఉంటుంది. నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే గవర్నమెంట్ ఎంప్లాయీ కాదు అని అర్థం. ఇక్కడ ప్రొఫెషనల్ ట్యాక్స్ కూడా ఇవ్వలేదు. ప్రొఫెషనల్ ట్యాక్స్ ఇస్తే ప్రొఫెషనల్ ట్యాక్స్ కూడా లెస్ చేస్తాము. ఓకేనమ్మా? ఇది వచ్చేసి ఏమని చెప్తున్నాము? 6,07,900. Tell me, any doubts? Any doubts? జ్యోతి వచ్చావా? ఉన్నా మ్యామ్. ఉన్నా మ్యామ్ అంటే పాప నువ్వు కనుక్కున్నావా? ఏది మ్యామ్? అదే ఇంటర్నల్ రాయాలా నువ్వు అని అనేసి. ఏమో మ్యామ్, కనుక్కోలేదు. ఎగ్జామ్ ఫీ కట్టేసి వచ్చినా మ్యామ్ అన్ని సబ్జెక్ట్స్ కి. వాళ్ళు ఫోన్ చేశారు కన్ఫర్మేషన్ కి. మళ్ళీ ఫోన్ చేసి అన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయా నీకు అన్నారు. అవును సార్ అన్ని ఉన్నాయి అంటే సరేలే అనేసి అన్నారు. ఇంటర్నల్స్ కనుక్కోలేదు మ్యామ్. నీకు ఒక నెంబర్ ఫార్వర్డ్ చేశానా యూనివర్సిటీది? లేదనుకుంటా. మైక్ ఆన్ చేసుకోకుండానే ఉండడంటే వినకుండా సైలెంట్. ఓకే, జ్యోతి, ప్రియాంక, శివ, సుదర్శన్ ఏమైనట్రా? ఇందాకున్నాడు కదా. ఈ ప్రాబ్లం ఆల్రెడీ చెప్పిండేదే, ఒకసారి చెక్ చేసుకోండి. సెకండ్ ప్రాబ్లం మీరు హోంవర్క్ చేసుకోండి. ఇక్కడ ఉందమ్మా, ఉన్నా కూడా మీరు ఒకసారి ట్రై చేయండి. వాట్సాప్ లో పెట్టాను కదా. ఆన్సర్ పెట్టి హోంవర్క్ ఏంటంటే ఏం లేదు. ఆన్సర్ ఉన్నా, క్వశ్చన్ ఆన్సర్ ఉన్నా అర్థం కావాలి కదా, అది మెయిన్ ఇంపార్టెంట్. సో మీరు ఒకసారి అది వర్కౌట్ చేయండి. ఐ థింక్ రికార్డ్. ఇంకేమైనా డౌట్ ఉంటే చెప్పండి. లేదు ఈ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేయమంటే చేసేస్తాను. ఈ ప్రాబ్లం కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలా ప్రియాంక? ప్రియాంక చూడండి అమ్మా, చెప్పేస్తానులేండి. మిస్టర్ సిద్ధార్థ్, ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ ఫర్నిష్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్. బేసిక్ సాలరీ 18,000 per month. డియర్నెస్ అలవెన్స్ rupees 6,000 per month. ఎంటర్స్ ఇన్ సర్వీస్ బెనిఫిట్స్. అంటే సర్వీస్ బెనిఫిట్స్ ఉన్నప్పుడు ఈ డియర్నెస్ అలవెన్స్ అనేది కూడా తీసుకోవచ్చు అని. అరియర్స్ ఆఫ్ సాలరీ rupees 12,000. Overtime remuneration rupees 14,000. Rent free furnished accommodation. FRV అంటే ఏంటి? ఫెయిర్ రెంటల్ వాల్యూ. సెకండ్ యూనిట్ లో నేర్చుకున్నారు కదా. 60,000. రెంట్ ఫిక్స్డ్ బై గవర్నమెంట్ rupees 36,000 per month. కాస్ట్ ఆఫ్ ఫర్నిచర్ 66,000. ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ 10,000. Deputation allowance 8,000. Own and employers contribution statutory provident fund rupees 24,000 each and interest credited thereon 13% RPF 13,000. ఎంత పర్సెంట్ వరకు ఇంట్రెస్ట్ అయితే 9.5 వరకే ఎగ్జామ్షన్. తర్వాత taxable. Leave travel concession 16,000. Reimbursement of medical bill. Reimbursement అంటే మీకు ఫీ రీఎంబర్స్మెంట్ వస్తుంది. జనరల్ గా ఎంప్లాయీస్ కి అయితే మెడికల్ బిల్ రీఎంబర్స్మెంట్ వస్తుంది. మీకు తెలుసు కదా నాన్న, రీఎంబర్స్మెంట్ అంటే ఏంటి?
ఫస్ట్ మనం పే చేస్తాము, తర్వాత మనకు గవర్నమెంట్ ఎవరి నుంచి ఎంప్లాయర్ నుంచి వస్తుంది అన్నమాట, అంటే గవర్నమెంట్ నుంచి అని చెప్తున్నాము. 42,000 ప్రైవేట్ నర్సింగ్ హోమ్. ఇక్కడ ప్రైవేట్ నర్సింగ్ హోమ్. చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్ 18. Children education allowance rupees 18,000 for 2 children's compute taxable salary. వాడు ఎంతమంది చిల్డ్రన్ అనేది కూడా క్లియర్ గా మెన్షన్ చేశాడమ్మా. ఇక్కడ ఏం చూడాలి మనము, ఇవంతా కూడా ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఏంటి నెక్స్ట్ పేజ్, వెయిట్, నెక్స్ట్ పేజ్ చూడండి. ఇన్కమ్ ఫ్రమ్ సాలరీ ఆఫ్ మిస్టర్ సిద్ధార్థ్ and government employee for the assessment year 2012-13. ఫస్ట్ ఇక్కడ కొంచెం అంటే కనిపిస్తుంది చూడండి. బేసిక్ సాలరీ 18 into 12 వేసుకుంటే 2,16,000. నెక్స్ట్ డియర్నెస్ అలవెన్స్ 6,000 into 12 వేసుకుంటే 72,000. అరియర్ ఆఫ్ సాలరీ 12,000. తర్వాత ఏంటండి, రెమ్యునరేషన్ జూమ్ చేస్తాను, వెయిట్. Second one, overtime remuneration 14,000, total 3,14,000. ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ వచ్చేసి 10,000. తర్వాత డెప్యుటేషన్ అలవెన్స్ 8,000. చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్ 18,000. బట్ ఎగ్జామ్షన్ ఎక్కడి వరకు అమ్మా, 100 rupees 12 months into 2 children's కనమాట. కాబట్టి ఇక్కడ ఏంటి 100 into 12 into 2 వేసుకుంటాము. 2,400 తీసేసి మిగతా దానికంతా ట్యాక్స్ పడుతుంది. దట్ ఈస్ 15,600. టోటల్ 33,600. నెక్స్ట్ రెంట్ ఫ్రీ అకామిడేషన్ రెంట్ ఫిక్స్డ్ బై గవర్నమెంట్ 36,000. ఎంత ఫిక్స్ చేసింది? 36,000. యాడ్ ఫర్నిచర్ వాల్యూలో ఎంత తీసుకోవాలమ్మా? 10% మాత్రమే క్యాల్కులేట్ చేస్తాము. ఇది రూల్ అన్నమాట. 66,000 into 10/100 వేసుకుంటే 6,600. దెన్ రీఎంబర్స్మెంట్ మెడికల్ బిల్ ఇన్ ప్రైవేట్ నర్సింగ్ హోమ్ 42,000. దీంట్లో ఎగ్జామ్షన్ వచ్చేసి 15,000 వరకు ఎగ్జామ్షన్ ఉంది. 15,000 ఎగ్జామ్షన్ లెస్ చేస్తే 27,000. సో నౌ ద టోటల్ ఈస్ 69,600. దెన్ నెక్స్ట్ లీవ్ ట్రావెల్ కన్సెషన్ వచ్చేసి 16,000. దెన్ నెక్స్ట్ వచ్చేసి 16,000. నెక్స్ట్ less exemption up to actual expenditure incurred. ఎంత ఎక్స్పెండిచర్ పెట్టింటారో అంతవరకు ఎగ్జామ్షన్ ఉందంటే, సో 16,000 ఇంకా మనకేమి ట్యాక్సిబుల్ లేదు. ఓకే, నెక్స్ట్ నౌ ద టోటల్ ఈస్ సాలరీ 3,14,000. నెక్స్ట్ అలవెన్సెస్ 33,600. తర్వాత వచ్చేసి 69,200. total 4,72,200. then next under section 16 entertainment allowance ముందు ఇక్కడ తీసుకున్న ప్రాబ్లం ఒకటి నాన్ గవర్నమెంట్, ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి కంపల్సరిగా ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ అనేది ఎగ్జామ్షన్ వస్తుందమ్మా. స్టాట్యుటరీ లిమిట్ 5,000. 1/5 బేసిక్ సాలరీ 1/5 అనేది తీసుకోవచ్చు, లేదంటే
25% అన్నా కూడా అలానే వస్తుందమ్మా. 20%, సారీ 20% ఆఫ్ శాలరీ. శాలరీ ఈజ్ 2,16,000 ఇంటూ 1/5 వేసుకున్నారంటే 43,200. యాక్చువల్ అమౌంట్ ఎంత? 10,000. whichever is least. What is the amount? Whichever is least 5,000 అనేది తీసుకుంటాము. సో 4,17,200 లో 5,000 లెస్ చేస్తే నెట్ శాలరీ టాక్సిబుల్ శాలరీ అనేది తెలుస్తుంది. ఓకేనామా? ఇది ప్రాబ్లం అంటున్నాం. ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. ఇంకా మీరు నేనేం చెప్పాను, మీరు డౌట్లు అడిగితే నేను చెప్తాను అని చెప్పాను. బట్ ఎవరు ఏమీ డౌట్లు అడగటమే లేదు.